ఈ కులతత్వం అనేది ఎంత ప్రబలిపోయి అన్యాయం చేస్తుందో దాన్ని కూకటి వేళ్ళతో తీసేయాలనే ఒక మంచి సంకల్పం. అప్పుడు అంటరానితనం ఉన్నప్పుడు అందరూ ఒకటే అని చాపకుడు సిద్ధాంతం తీసుకొచ్చిన బ్రహ్మనాయుడు పుట్టిన గడ్డ ఇది. వర్ణ ధర్మాలన్న ఉక్కు చట్టము పగిలి, వర్ణ ధర్మాలన్న ఉక్కు చట్టము పగిలి మాల కనవదాసు సైనిసితుడుగా వీరవైష్టము వచ్చిరా పలనాటి బ్రహ్మన్న కలిగీతలో ఆ రోజున ఒక మాల కుటుంబానికి చెందిన సైనాధిపతుడు చేసే బ్రహ్మనాయుడు గారు ఈ రోజున అదే ఎస్సీ కులానికి చెందిన సుచరిత గారిని వనిత గారిని హోంమంత్రి తీసేసి పక్కకు కూర్చోబెట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారు. కాదా ఆలోచించండి సోదరులారా. ఇలా ప్రతి విషయం లేదు. మనం గురజాల నియోజకవర్గంలో మనం బ్రోషర్ వేసి మనం ఎంతమంది ముస్లింలకు ఇచ్చాం, మనం ఎన్ని పదవులు బీసీలకు ఇచ్చాం, మనం ఎన్ని ఎస్సీలకు ఇచ్చాం, ఎస్టీలకు ఇచ్చాం, వాళ్ళని ఇచ్చారో చూస్తే గుండెలు బగులుతాయి. తెలుగుదేశం నాయకులు సొల్లు చెప్తూ విమర్శలు చేసుకుంటూ సోషల్ మీడియాలో చెంచాగాళ్లతో స్టేట్మెంట్లు ఇవ్వటం కాదు, గురజాల్లో కూర్చొని రాజకీయాలు కాదు, లేదు గుంటూరు పారిపోయి రాజకీయాలు కాదు, గురజాల గల్లీ కొనండి తెలుసుకుందాం ఎవరి సత్తా ఏంటో. రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఉంటాయి చిన్న చిన్న చేయలేని కార్యక్రమాలు, ఇంకా ఒక బాధ్యత, ఓ బరువు, పేదవాడి కష్టంలో పాలు పంచుకునే ఒక అవకాశం, మధ్యతరగతి వాడి సుఖాన్ని ఇచ్చే ఒక అవకాశం, మంచి చేసే అవకాశం, 4 మంచి పనులు చేసే అవకాశం. ఎందుకంటే ఈ పదవి శాశ్వతం కాదు, మనిషి జన్మత్వే శాశ్వతం కాదు, ఈ పదవి ఉంది.